హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. సో నేను ఇక్కడ ప్రజాభవన్లో ఉన్నా. నేను ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాభవన్లో ఉన్నాను అనమాట. అయితే ఈ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రజాభవన్లో మొదటి వారం రోజుల్లో మంత్రులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత ఎవరెవరో తీసుకుంటున్నారు, అది వేరే విషయం. అయితే రీసెంట్ గా మొన్న పక్కా జడ్సన్ గారు రంగనాథ్ గారి ఇల్లు బఫర్ జోన్ లో ఉంది, ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని చెప్పి, కృష్ణకాంత్ పార్క్ సమీపంలో ఉంది అని చెప్పి ఒక బ్లాస్టింగ్ న్యూస్ బ్లాస్ట్ చేయడం జరిగింది. అంటే సామాన్యుల తరపున మరి రంగనాథ్ వీళ్ళ ఇల్లు లేకపోతే రంగనాథ్ కూడా ఇల్లు లేనట్టే, వీళ్ళ ఇల్లు రిజిస్ట్రేషన్ ఉందంటే రంగనాథ్ ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ ఉన్నట్టే. సో ఖచ్చితంగా కంపెన్సేషన్ ఇవ్వాలా సామాన్యుల పక్షాన అని చెప్పి కూడా కొట్లాడడం జరిగింది. సో ఈ దీంట్లో భాగంగా ప్రజాభవన్ కి మన బక్కా జడ్సన్ అన్న కొన్ని వినతి పత్రాలు ఇద్దామని వచ్చిండు, జీవో ఆర్డర్స్ పట్టుకొని. అసలు ఆ ఆర్డర్స్ ఏంటి, దేనికోసం, ఎవరి కోసం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. చెప్పండి, ఏంటి అసలు మీరు రంగనాథ్ గారిని వదలట్లేదు, మొత్తం ఉరిమూరిమి గాలి వాళ్ళ మీద పడినట్టు మీరు రంగనాథ్ గారి మీద పడ్డారు ఒక్కసారిగా. ఇప్పుడు రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 2 జీవోలు చదవకుంటూ వచ్చిండ్రు. మరి వారు చదువురక కాదు, వాళ్ళు ఎటువంటి పరిస్థితి ఇద్దరు కలిసి బాల శిక్ష అంటే కిండర్ గార్డెన్స్ కు పోయి 2 పదాలు నేర్చుకుంటే బాగుంటేది. ఈ రోజు దాదాపు కొన్ని వేల మంది ఈ రోజు నిరాశ్రయం చేసిండ్రు, వేల మంది ఇల్లు గులగొట్టిండ్రు. ఈ రోజు విద్యా వైద్యాలయాలు ఒక దిక్కు చతికిల పడిన పరిస్థితి. ఈ రోజు విద్యాలయాల పిల్లలు చచ్చిపోయిన పరిస్థితి. ఈ రోజు అన్ని బాగున్న కాడ అధ్యాపకులు లేని పరిస్థితి, పెద్ద పెద్ద కాలేజీల ప్రొఫెసర్లు లేని పరిస్థితి, వైద్యాలయాల స్కూళ్ళు లేని డాక్టర్లు లేని పరిస్థితి, అక్కడ ఏది వసతులు లేని పరిస్థితి, మందులందని పరిస్థితి. కానీ వీటికంటే మనకు చాలా ఇంపార్టెంట్ ఈ రోజు. వీటికి ఇది లేకుండా మనం బతకలేము. ఎందుకంటే మూసి ప్రక్షాళన అనేది అక్కడ ఏది ఆ రోజు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, నేను మూసి కట్టాలి, దీన్ని ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి నడుపు బిగించి ఇది ఏదో మన 7 లక్షల అప్పులని ఈయననే అసెంబ్లీలో చెప్పే. ఈ రోజు ఆ 7 లక్షల అప్పున్నప్పుడు ఇప్పుడు ఈ దుకాణం ఎందుకు పెట్టాలి? ఎందుకనంటే ఇంట్లో వైద్యాలయాలు విద్యాలయాలు బాగు చేస్తే పెద్ద కమిషన్లు రావు, ఇందైతే మొత్తం నాకు పడేయచ్చు, ఒకటే రౌండ్లో అయిపోతాయి అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ తీసుకున్నది రేవంత్ రెడ్డి. నువ్వు మూసి అనేది స్టార్ట్ చేసి కేవలము నువ్వు డబ్బు తిననికి, నంబర్ 1 పాయింట్. రెండోది, నేను ఆ మూసి సుందరీకరణ చేస్తా, చేయడానికి నువ్వు కొన్ని ఇల్లు నేను కూలగొడతా అని చెప్పిండు. ఆ కూలగొట్టే ముందు వీళ్ళు ఈ 2 జీవోలు చదివితే ఇదేంటిది, తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్. ఇందులో సరే ఇదంతా ఉన్నది. మీరు చెరువులకు, ట్యాంకులకు, కెనాళ్లకు, లేకులకు ఇలా పారే నీళ్ళల్లా ఎవరి అయినా ఇక్కడ ఆస్తులు ఏమైనా ఆల్రెడీ కట్టుకొని ఉండి అలా ప్రాపర్టీ చేసుకొని ఉంటే దానిపైన యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఒకవేళ ఈ ప్రాపర్టీ మీద మీకు హక్కు ఉంటే, ఈ ప్రాపర్టీలో మీరు మున్సిపల్ ట్యాక్సులు కట్టి ఉంటే, దీని మీద మీకు రిజిస్ట్రేషన్లు ఉంటే మీరు వీటిని ముట్టుకోవద్దు అని రెవెన్యూ చట్టం చెప్పింది. విన్నారా? అయితే ఈ కానీ అనే పదం ఒక్కటి చదవలేదు, దీని బదులు వీళ్ళు తప్ప అనేది ఒక్క పదం చదివితే ఇది అయ్యేది కాదు. అందుకనే వీళ్ళిద్దరిని కూడా రంగనాథ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరిద్దరు కూడా బాలశిక్ష పడిపోవాలని నేను అంటున్నా. బాలశిక్ష పడిపోయి అలా మీరు నేర్చుకుంటే ఇలా ఈ తతంగం వచ్చేది కాదు. ఇది ఇరిగేషన్లో కూడా ఇదంతా ఉన్నది. ఇదంతా పట్టా ఉన్నది, పట్టా భూములు ఉన్నాయి, ఇవి మీ ప్రభుత్వం అవసరం ఉంటే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు పట్టా భూములు ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం మీకు నష్టపరిహారం ఇవ్వాలి అన్నావు. ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం నువ్వు వాళ్ళ భూములు తీసుకోవాలంటే ముందు నువ్వు ఏం చేయాలి, వాళ్ళతోని మీరు ఎక్సెప్టెన్స్ అని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి చెల్లించాల్సిన పైసలు వాళ్ళకి చెల్లించిన తర్వాతనే నువ్వు వాళ్ళ భూములను స్వాధీనం చేసుకోవచ్చు. ఈ రోజు ఒక మాఫియా లెక్క నీవు మున్సిపాలిటీ చట్టాన్ని ఉల్లంఘించినవు, పంచాయతీరాజ్ చట్టాన్ని ఉల్లంఘించినవు, రెవెన్యూ జీవోలను ఉల్లంఘించినవు, నీవు ఇంకోటి ఇరిగేషన్ చట్టాన్ని ఉల్లంఘించి ఒక మాఫియాల లెక్క బుల్డోజర్లు తీసుకొని ఇళ్ల మీద పోయి ఇష్టం వచ్చినట్టు కూలగొట్టి ఈ రోజు వాళ్ళందరూ నిరాశ్రయం చేసిండ్రు. వాళ్ళందరూ ఈఎంఐలు ఈ రోజు వాళ్ళ జేబులకి వెళ్ళి కడుతుండ్రు. వాళ్ళు పోయి 50,000, 20,000, 20,000 ఇళ్ల కిరాయిలు ఉండలేక ఈ రోజు స్లమ్లలో పోయి 3,000కు 4,000కు ఒక్కొక్క రూమ్ లో ఉండే పరిస్థితి. ఏది విల్లాలో ఉన్నోళ్లను, ట్రిపుల్ బెడ్రూమ్ లో ఉన్నోళ్లను, డబుల్ బెడ్రూమ్ లో ఉన్నోళ్లను, ఇండ్ల మామూలుగా ఇండివిజువల్ హౌసెస్ ఉన్నోళ్ళని తీసుకుపోయి ఈ రోజు వాని ఈఎంఐ 50,000 కట్టేటప్పుడు మన దగ్గర ఏముంటాయి? ఇక
50,000 60,000 సగానికి జీతం ఎక్కువ పోయేట వరకు మిగిలిన కొన్ని పైసలతో పిల్లల స్కూల్ చదివించుకోవాలి, ఈఎంఐలు కట్టాలి, ఇంటి ఫీజులు కట్టాలి. ఇవన్నీ కట్టాలంటే వాళ్ళకు ఈ రోజు మిడిల్ క్లాస్ వాడు బిలో పావర్టీ లైన్ కిందికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రోజు మనం ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ రోజు సీఎం ముఖ్యమంత్రి గారు మీ రిజిస్ట్రేషన్ లేకుండా, బిల్లు లేకుండా, ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరగకుండా నీవు ప్లస్ ఆయన ఇద్దరు కలిసి, మీరు రంగనాథ్ గారు కలిసి ఇద్దరు కూర్చొని రాసుకొని ఏ ఇల్లు కూలగొట్టాలి, ఎవరి ఇల్లు ముందు కూలగొట్టాలి అని చెప్పేసి ముందు ఆయన ఇల్లు కూలగొట్టాం, ఎవరిది నాగార్జున ఇల్లు కూలగొట్టగానే భయపడ్డారు. ఇంకా కొంతమంది పెద్దోళ్ళ ఇల్లు తర్వాత ఇక మధ్యలో ఇల్లుగా మొదలు పెట్టావు. తర్వాత అందరూ అడిగిన తర్వాత నువ్వు పోయి గవర్నెన్స్ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చినావు. ఈ రోజు ఈ లోపు నువ్వు రిజిస్ట్రేషన్ లేకుండా కట్టిండు కాబట్టి, ఈ రోజు బిల్లు లేకుండా మీరు కట్టింది కాబట్టి, అసెంబ్లీ చర్చ లేకుండా కట్టింది కాబట్టి, మీరిద్దరి ఆస్తులు అమ్మి రంగనాథ్ గారి రేవంత్ రెడ్డి గారి ఆస్తులు అమ్మి వాళ్ళ పైసలు తీసుకుపోయి వీళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళను వాళ్ళకి కేవలం ఒక ఇల్లు ఉన్నది, ఆస్తులు లేవు, కేవలం ఒక ఇల్లు ఉన్నోని ఈ రోజు ఇల్లు కూలగొట్టి మీరు వాళ్ళ రోడ్లు ఎక్కించారు. కాబట్టి ఈ రోజు ఈ చట్ట ప్రకారం ఈ చట్టాలను ఉల్లంఘించారు. ఈ భయాన్ని నింపి లీడర్స్ దగ్గర, ముఖ్యంగా బిల్డర్స్ దగ్గర, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బులు సేకరించినారు. సుమారు 2,500 కోట్లకు పైగా హైడ్రా పేరుతో వెనకాల వేసుకున్నారు అని చెప్పి కూడా వార్తలు వీర లెవెల్లో ప్రచారం జరిగినాయి. సో దీంట్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? నిన్న మీకు ఫోటో చూపించిన పోలీస్ స్టేషన్ దగ్గర ఈ రోజు దివీస్ కంపెనీ వాడు 5 కోట్లు ఇచ్చిండు. ఎప్పుడు ఇచ్చిండు? నాగార్జున ఇల్లు కూలినాకి ఇచ్చిండు. రెడ్డి స్లాబ్ వాడు 5 కోట్లు ఇచ్చిండు. భారత్ బయోటెక్ కూడా ఇచ్చిండు. ఎక్కడ ఇచ్చిండు? ఇంట్లో ఇయ్యలేదు. ప్రజాభవన్లు వచ్చి ప్రజల కోసం ఖర్చు పెట్టాలని ప్రజాభవన్లు ఇయ్యలేదు. పోనీ మరి సెక్రటరీ ఇయ్యలేదు. ఏడిచ్చిండ్రు? ఆయన సొంత ఇంట్లో ఇచ్చిండ్రు. ఇలా రాజు అనేటోడు ఎక్కడ ఉండాలి? రాజభవనంలో ఉండాలి, అంటే రాజవాసంలో ఈడు ఉండాలి. సొంత ఇల్లు ఎందుకుంటుండ్రు? ఇక్కడ ఉంటే మాఫియా చేయరాదు, మాఫియాలిక రానికి రాదు, కబ్జాకోలిక రానికి రాదు, గుండాలిక రానికి రాదు. ఎవరు వచ్చినా తెలిసిపోతుంది. ఇంటికాడికైతే ఎవరైనా రావచ్చు. కాబట్టి ఆ ఇంట్లో వీళ్ళ దగ్గర 5 కోట్ల చెక్కులు, 3 కోట్ల చెక్కులు, 2 కోట్ల చెక్కులు వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నా అంటే, మీ నెక్స్ట్ ఈ మూసి ప్రక్షాళన అంటే ఇక్కడ ఏదైతే కలుషితం ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తుందో అవన్నీ గులగొడతాం, అంటే నీ ఫార్మా కంపెనీ కూడా గులగొడతామని వాళ్ళకు ఆన్ ఫోన్ భయపెట్టించి వాళ్ళ దగ్గర ముందేమో వరద బాధితుల చెక్కులు, వెనుకనేమో పెట్టెలు. ఈ 2 కూడా వాళ్ళ భయభ్రాంతి. ఇంకోటి, వాళ్ళ ఇల్లు గులగొట్టం, నెక్స్ట్ మీ గులగొడతాం. ఇయాల్టి వరకు వాసవి కన్స్ట్రక్షన్స్ అనేటువంటి ఇల్లు ఈ రోజు బాజాప్తా చెరువులో ఉన్నది, బాచిపల్లిలా. మీరు ఒక రోజు రావాలి, మేము తీసుకో. వాసవి అనేటువంటి ఇల్లు బాజాప్తా అందులో చెరువులో కట్టి ఉన్నది. అందులో అప్పుడు కేటీఆర్ ఈ చెరువు ఈయనకు రాసిస్తున్నా అని దత్తకిస్తున్నా సంతకం చేసిండ్రు. అందులో కట్టి ఇయాల్టి వరకు మీకు దమ్ము ధైర్యము ఉంటే, ఈ రోజు రంగనాథ్ గారు మీరు నీతి నిజాయితీతో పనిచేసిన ఆఫీసర్ కదా. రేవంత్ రెడ్డి అంటే దగులుబాజీ దొంగని దేశం అంతా తెలుసు, కొత్తగా చెప్పే అవసరం లేదు. మరి వీళ్ళందరూ కూడా ఈ రోజు ఎందుకు ఆ వాసవి కన్స్ట్రక్షన్స్ గులగొడతలేరు? ఎందుకు పెద్ద పెద్ద మురళీమోహన్ అన్న నాది ఇంతనే బయటకు వచ్చిన, మరి ఇంతనే బయటకు వచ్చిన అందరికి గులగొట్టినా కదా, మోహన్ బాబు ఎందుకు గులగొడతలేడు? పెద్ద ఎందుకు కొడుతుంది అంటే, వాళ్ళు పెద్ద పైసలు ఇస్తారు. ఎన్ని చిన్నోళ్ళని గులగొట్టాలి, పెద్దోళ్ళని భయపెట్టియాలి, చిన్న ఫార్మాకు ఇవి పంపాలి, పెద్దోళ్ళని గులగొట్టాలి. ఈ రోజు వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇవ్వాలి? ఈ రోజు ఇంత మాట్లాడుకుంటా చెరువుల పరిరక్షణ కోసం అని చెప్పి నిన్ను హైడ్రా కమిషనర్ గా చేసిండు కదా. చెరువుల పరిరక్షణ అంటే నీ ఇంటి పక్కన చెరువు ఉందని నీకు తెలుసు కదా. మరి ఆ చెరువు నువ్వు కాపాడే బాధ్యత నీ మీద లేదా? నీ వాడను సుందరీకరణ చేసే బాధ్యత నీ మీద లేదా? కొంతమంది పెట్టిరు వెంకటరావు పేరు మీద ఉన్న పార్క్ కూడా, దాని మీద అక్కడ చెరువు ఉంటే అది కూడా చెరువే చేయండి. ఏడ చెరువు ఉంటే ఆన్నే చెరువు చేయాలి, ఏడ నష్టం జరిగితే ఆడ నష్టం పూరించాలి. కాబట్టి ఈ రోజు మోసం చేస్తుండ్రు. ఏది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిండా హైదరాబాద్ ముంచిండ్రు. మీరు వాళ్ళని ఆగం చేసిండ్రు, వాళ్ళ బతుకులు ఆగం చేసిండ్రు. నీకెంత తిన్నా సరిపోదా రేవంత్ రెడ్డి? తెలుగుదేశంలో ఉన్నప్పుడు బ్లాక్ మెయిల్ చేసి పైసలు తిన్నావు, కాంగ్రెస్ పార్టీ ఏది పిసిసి ప్రెసిడెంట్ అయి పైసలు తిన్నావు, టికెట్లు అమ్ముకొని పైసలు తిన్నావు, పదవులు అమ్ముకొని పైసలు తిన్నావు. ఈ రోజు ఎన్ని రకాలుగా తినాలో అన్ని రకాలుగా తింటున్నావు. ఇవన్నీ జాలక ఈ రోజు హైడ్రా పేరు మీద కూలగొట్టి వాళ్ళ మీద పైసలు తినాలని చూస్తున్నావు. కాబట్టి ఈ రోజు వీళ్ళందరూ కూడా నీ జాగల నీ భూములను నువ్వు 4 రోజులు ఉంటావు బిడ్డ ముఖ్యమంత్రిగా. నీ పదవి పోయినాక నేను ఒకటే చెప్తున్నా హైడ్రా బాధితులకు, మీరు లీగల్ గా దీని మీద ఫైట్ చేస్తున్న చట్టం ఉన్నది ఇక్కడ.
జీవోలు ఈ ప్రభుత్వం ప్రకారం చెప్పింది. ఈ జీవోల ప్రకారం మీ ఇల్లు గులగొట్టద్దు. ఒకవేళ మీ ఇల్లు గులగొట్టినా దానికి నష్టపరిహారం ఇవ్వాలి, ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ఇవ్వాలి. వీళ్ళు అక్రమంగా గులగొట్టిన వాటి దగ్గర 4 అంతలు వస్తుంది. రూపాయి ఉంటే రూపాయి దాని వాల్యూ అయితే 4 అంతలు. ఎందుకంటే నీకు చెప్పకుండా గులగొట్టింది కాబట్టి. ఇప్పుడు కార్ తీసుకొచ్చి పార్కింగ్ చేసినాము. పార్కింగ్ చేస్తే వాడు ఫోటో తీసుకొని పోతాడు. మామూలు పార్కింగ్ లో పెడితే రూల్ ప్రకారం పెడితే ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. ఈడ పెడితే ఇల్లీగల్ గా పెడితే ఫోటో తీసుకొని పోయినావు. అట్లా నువ్వు నా ఇల్లు కూడా నాకు చెప్పి నువ్వు గులగొట్టేది ఉంటే నేను నీ దగ్గర ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం పైసలు తీసుకుంటున్నావు. కానీ నా ఇల్లు అక్రమంగా నువ్వు గులగొట్టినావు కదా, నా పర్మిషన్ లేకుండా నువ్వు గులగొట్టావు కదా, నో పార్కింగ్ లేని కాడ నువ్వు గులగొట్టావు కదా, కాబట్టి నువ్వు 4 అంతలు ఇవ్వాలని చెప్పేసి పార్టీ నేనే కోర్టులో వాదించి నేనే కేసేస్తా, నేనే వాదిస్తా, నేనే మాట్లాడతా, ఖచ్చితంగా వాళ్ళ తరపు నిలబడతా. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. జరిగేదాకా పోరాడాలి. లేకుంటే ఈ రోజు మీ ఇండ్లు అయినా రేపు ఇంకో ఇండ్లు అయితే పక్కో ఇండ్లు అయితే ఈ రోజు తెలంగాణలో ఎవరు బతికే పరిస్థితి లేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఈరోజు అర్థం చేసుకునే పరిస్థితి ఏంటంటే తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి కాళేశ్వరంకి వెళ్ళి మొదలుపెట్టి, లగిచెర్లకి వెళ్ళి మొదలుపెట్టి, యాచారంకి వెళ్ళి మొదలుపెట్టి, మన జహీరాబాద్కి వెళ్ళి మొదలుపెట్టి, నిమ్స్కి వెళ్ళి మొదలుపెట్టి ఇవాళకి 2 లక్షల మందిని భూములు లేకుండా చేసి 2 లక్షల మందిని ఈ రోజు బిలో పావర్టీ లైన్ గుంజుకొని వచ్చిండ్రు, పేదరికంలో గుంజుకొచ్చిండ్రు. ఏ పేరు మీద గుంజుకొచ్చిండ్రు? ఆత్మగౌరవ నినాదంతోని, స్వయం పాలన పేరుతోని, నీళ్లు నిధులు నియామకాల పేర్లతోని ఈ రోజు తెలంగాణ బతుకులు ఆగం చేసిండ్రు ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు. కాబట్టి దీక్షా దివస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరు చేసుకుంటారు? టిఆర్ఎస్ పార్టీ చేసుకుంటారు. ఈ రోజు నిరాహార దీక్ష చేసిన. అవును, వాళ్ళు 150 మందిని చేసిండ్రు. ఈయన 50,000 మందిని చేసిన సంవత్సరం లోపల. ఈ రోజు దీక్షా దివస్ బ్రదర్ మీరు తెలంగాణ చేసి సాధించింది అని చెప్పరాదు. 2 లక్షల మంది బిలో పవర్టీ లైన్ తీసుకొచ్చిండ్రు. క్వశ్చన్ పేపర్లు అమ్ముకునే పరిస్థితి, పిల్లలకు సక్రమంగా పరీక్షలు పెట్టలేని పరిస్థితి, ఈ రోజు ఎకనామిక్ అనుభవం లేని తీసుకొచ్చి టీజీపీఎస్ చైర్మన్ గా కూర్చోబెట్టిన పరిస్థితి. ఈ రోజు మీరు తెలంగాణ వచ్చి ఎవరికి న్యాయం జరిగింది? కల్వకుంట్ల కుటుంబానికి, యనుమూల కుటుంబానికి తప్ప, వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది సహచరుల మంత్రులు తప్ప ఎవరికి లాభం జరిగింది? ఎవరికి లాభం జరగలేదు. ఒకటి మాత్రం అయింది, మన ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అందరితో సమానంగా ఈ రోజు మనం ఒక ధనవంతుని క్రియేట్ చేయగలిగినాం. మన అప్పుల పాలై మనం కాలిపోతూ మనం వెలిగించినాం. ఎవరిని వెలిగించినాము? మేయా కృష్ణారెడ్డిని వెలిగించినాము, కల్వకుంట్లను వెలిగించినాము, అనుములను వెలిగించినాము. ఎంత తిన్నా వాళ్ళే సరిపోదు. వాళ్ళ జీర్ణ శక్తికి నా జోహార్లు. మనం వాకింగ్ చేసి గ్రీన్ టీలు తాగి పొద్దున రన్నింగ్లు చేసినా మనకు ఇంత తిన్నా గానీ అది ఇచ్చుకొని తల ప్రాణం తోకొస్తుంది. కానీ వీళ్ళు కంకర తింటుండ్రు, రాళ్ళు తింటుండ్రు, ఇటుకలు తింటుండ్రు, మట్టి తింటుండ్రు, హైడ్రా సొమ్ము తింటుండ్రు. ఇన్ని పైసలు తిన్నా గానీ వీళ్ళు అట్లా బక్కగా, ఇద్దరు కూడా బక్కగానే పాడుపడ్డారు. ఎంత తిన్నా గానీ అటు పోయిన కేసీఆర్ బక్కగానే ఉండే, ఈయనైతే 2 దిక్కుల అటు ఇటు 2 దిక్కులనే బలహీనంగా ఉండే. అయినా గానీ ఈ రోజు ఎంత పడితే అంత తింటుండ్రు. మరి వాళ్ళకి ఎట్లా అడుగుతుందో నాకు అర్థమవుతుంది. సో ఇది ఈ రోజు మన 1-to-1 జడ్సన్ అన్నతో. సో మొత్తానికి హైడ్రా బాధితుల పక్షాన్ని నిలబడతా, కొట్లాడతా, తలబడతా, జీవోలను పెట్టుకొని కోర్టులో కేసేయచ్చు. ఎవరైతే ఈఎంఐలు కట్టలేని పరిస్థితి ఉందో వాళ్ళ ఈఎంఐలు అన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అండ్ అలాగే రంగనాథ్ గారు ఇద్దరు కలిసి వాళ్ళ ఈఎంఐల ఆస్తులు అమ్మైనా సరే కట్టాలి, కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి జడ్సన్ కోర్టులో కేసు వేయబోతున్నాడు అతి త్వరలో. సో మీరు కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే, మీకు కూడా ఏమన్నా ఉంటే గనక మీరు జడ్సన్ కాల్ చేయొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.